హలో అందరికీ. ఇవాళ మనము ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే చాలామందికి అది ఎక్స్పీరియన్స్ అయ్యుండొచ్చు. బట్ అది ఎందుకు జరిగింది అనేది చాలామందికి అవగాహన ఉండదు. అందుకని నా లైఫ్లో నాతో జరిగిన ఒక రియల్ ఎక్స్పీరియన్స్ గురించి నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాం. అదేంటంటే స్లీపింగ్ పారాలిసిస్. స్లీపింగ్ పారాలిసిస్ అంటే ఏంటంటే మనం నార్మల్ భాషలో చెప్పాలంటే చాలామంది ఒక టైంలో అంటే చాలా ఒత్తిడికి గురై చాలా అలసిపోయి పడుకున్నప్పుడు తన యొక్క బాడీ అనేది తన ఆధీనంలో ఉండదు. అంటే పడుకునడం అంటే మనం చెప్పాలంటే కోమాలో పడుకున్నారని చెప్పేసి అంటారు కదా. అలాగనే మనం ఎప్పుడైతే అలా గాఢ నిద్రలో ఉంటామో అప్పుడు మన బాడీ అనేది మన మైండ్కి అనుసంధానంగా ఉండదు. అంటే మన బాడీ టోటల్గా రిలాక్స్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఆ టైంలో మాత్రమే మన బ్రెయిన్ అనేది యాక్టివ్లో ఉంటుంది. బ్రెయిన్ యాక్టివ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీ పూర్తిగా అలసిపోయినప్పుడు స్లీపింగ్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన బాడీలో నుండి యాస్ట్రోనార్మల్ అంటే మన ఆత్మ టైప్ అంటాం కదా, మన ఆత్మ అనేది మన బాడీ నుంచి సపరేట్ అయ్యి అది మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే మనము ఎలా చెప్పాలంటే కళలో అంటాం కదా, మనం కళలో ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఎక్కడో ఉన్నట్టు ఊహించుకుంటాం అనుకుంటాం కదా. కాకపోతే అది నిజంగా చెప్పాలంటే అది మనం డైలీ ఎక్స్పీరియన్స్ చేస్తాము. బట్ ఒకానొక టైంలో అది చాలా భయంకరంగా ఎక్స్పీరియన్స్ చేస్తాము. అది ఎలా అంటే నా లైఫ్లోనే ఒక సంఘటన జరిగింది. దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అదేంటంటే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. అంటే ఆ టైంలో కాలేజ్ అంటే స్కూల్ టైంలో అనమాట. అంటే 9th 10th అలా ఆ టైంలో చాలా ఎగ్జామ్స్ అని ఆడుకోవడం అని అవన్నీ ఎగ్జామ్స్ కోసం స్ట్రెస్ పడి అవైనాక మళ్ళీ ఆటలు పాటలు ఇవన్నీ చాలా ఒక టైంలో ఎక్కడికో వెళ్ళేసి వచ్చామన్నమాట. మేము చాలా టూర్కి వెళ్ళేసి వచ్చినప్పుడు జర్నీ అంటే సామాన్యంగా చాలా అలసట ఉంటుంది కదా. అలా అలసిపోయి పడుకున్నాను అనమాట. పడుకున్నప్పుడు ఏంటంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు అలాంటి అది పడుకునేసరికి నాకు అలా నా శరీరం నుంచి నా ఆత్మ అనేది ఇలా బయటకు వచ్చినట్టు అనిపించింది. అది ఎలా నేను ఎక్స్పీరియన్స్ అయ్యానంటే నేను పడుకొనే ఉన్నాను. బట్ నా పక్కన మా అత్తయ్య అప్పుడు ఏదో బట్టలు అనేది మడత పెడుతున్నారనమాట. బట్టలు మడత పెడుతుంటే నేనేంటంటే ఎవరో నన్ను అంటే చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు, నా గొంతు నులిమిస్తున్నట్టు అలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యాను అనమాట. ఆ ఫీల్ అవుతున్నప్పుడు మా అత్తయ్యని పిలుస్తున్నాను అనమాట. నన్ను కాపాడు అత్తయ్య, నన్ను ఇలా ఎవరో చంపేస్తున్నారు అని చెప్పేసి ఫీల్ అవుతున్నాను అనమాట. ఫీల్ అవుతుంటే చాలా స్ట్రెస్ఫుల్గా, అది చాలా భయంకరంగా ఉంది ఆ ఫీలింగ్. చాలా నన్ను చంపేస్తున్నా, నాకు ఊపిరాడట్లేదు, అత్తయ్య అత్తయ్య అని అరుస్తుంటే మా అత్తయ్య అసలుకి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నేను సడన్లో చాలా టెన్షన్ పడి నేను ధైర్యం తెచ్చుకొని సడన్గా లేచి చూసేసరికి అక్కడ ఏమీ లేదు. కానీ లేవగానే నేను ఫస్ట్ మా అత్తయ్యని అడిగాను, నేను ఇంతగానో అరుస్తుంటే నీకెందుకు వినిపిస్తలేదు అత్తయ్య అని అడుగుతుంటే తను ఏమన్నారంటే, నువ్వెప్పుడు అరిచావు, నువ్వు మంచిగా పడుకొని ఉన్నావు కదా, నువ్వు అరిచావని చెప్తావేంటి, అరుస్తే నాకు వినపడదా అని చెప్పేశారు. దానికి నేను షాక్ అయిపోయాను. ఏంటత్తయ్య ఇంతసేపు నేను అరిచాను, నన్ను ఎవరు చంపేస్తున్నట్టు అరిచాను కదా అంటే, నువ్వు అసలు అరవలేదు, కదలలేదు కూడా, నువ్వు అలాగే పడుకొని ఉన్నావు అని చెప్పాను. అప్పుడు నాకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఓహో, ఇది స్లీపింగ్ పారాలిసిస్ అనేది ఇలా ఉంటుందా అని చెప్పేసి నాకు ఇన్ని రోజులు, అంటే చిన్నప్పుడు మనకు అర్థం అయ్యేది కాదు కాబట్టి నాకు ఇప్పుడు స్లీపింగ్ పారాలిసిస్ అంటే ఏంటి అర్థం అనేది ఇప్పుడు తెలిసి వచ్చిందనమాట. ఇలా నా లైఫ్లో ఒక చిన్న సంఘటన జరిగింది అని మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. అంటే చాలా వరకు చాలామంది ఫీల్ అయ్యి ఉంటారు ఈ సంఘటన. కాకపోతే ఏంటంటే అది ఒక దయ్యం అనుకుంటాం, మనము ఏదో అనుకుంటాం, కానీ అది మన స్ట్రెస్తో కూడినది ఒకటి ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల మనము స్లీపింగ్ చాలా గాఢ నిద్రలో వెళ్ళిపోయినప్పుడు, మనం ఒత్తిడికి గురైనప్పుడు మన బాడీ మన కంట్రోల్లో అంటే మన బాడీలో నుంచి ఆత్మ బయటకు వచ్చినప్పుడు మనము ఆ స్ట్రెస్కి గురయ్యి అలా
ఫీల్ అవుతుంటాం. ఇది ఇవాళ నా లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ. ఇది మీతో షేర్ చేసుకున్నాం. ఇలా మీలో ఎంతమందికి జరిగి ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.